రెండో అధ్యాయం. యేసు మరియు రక్షకుడైన హీరో. దేవుడు ఈ ప్రపంచాన్ని సరిచేసేందుకు ఒక హీరోని సిద్ధం చేశాడు. దేవుడు సృష్టి అన్నిటినీ వాక్యం ద్వారా చేయడమే కాదు, అదే వాక్యం ద్వారా వాటిని నిలబెట్టాడు. అదే వాక్యం ద్వారా ఈ సృష్టిని నియంత్రిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. వాక్యం ద్వారా మాత్రమే ఏదైనా సృష్టి జరుగుతూ ఉంది. కాలాలు మారుతున్నప్పుడు, తరాలు మారుతున్నప్పుడు వాక్యం సృష్టిని మరియు మనుషుల్ని గమనిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రజలతో మాట్లాడడం కూడా వాక్యం ద్వారానే మాట్లాడతాడు. వేరువేరు విధాలుగా దేవుడు తనను ప్రజలకు తెలియజేశాడు. కొంతమందిని ఎన్నుకొని వారికి తన వాక్యాలు, తన దర్శనాలు ఇచ్చాడు. వారు దేవుని నుండి విన్నది, చూసింది ఇతరులకు చెప్పారు. వీరినే మనం ప్రవక్తలు అని అంటాము. దేవుడు వారికి అద్భుతాలు చేసే శక్తిని కూడా ఇచ్చాడు. దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలిగేవాడు, కానీ తన సంకల్పంలో ఎక్కువసార్లు ప్రవక్తలతో మాట్లాడాడు. దేవుడు ఏ మనిషితోనైనా సులువుగా మాట్లాడగలడు, ఎవరితోనైనా సంభాషించగలడు, కానీ ఆయన ప్రవక్తలను మాత్రమే ఎన్నుకున్నాడు. కానీ ఇది శాశ్వతంగా అలా ఉండేది కాదు. యేసుక్రీస్తు వచ్చాక ఆయన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఒక విధంగా ప్రవక్తల లాంటి స్థితికి రాబోతారు. కానీ ఆ సమయం రాకముందే శతాబ్దాలు తరబడి ప్రవక్తలు ఒకే మాట చెబుతూనే ఉన్నారు. వాక్యం మనిషిగా రాబోతా ఉన్నాడు, వాక్యం మనిషిగా రాబోతా ఉన్నాడు, జన్మించబోతా ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచ చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన, అత్యంత ముఖ్యమైన సంఘటనకు అంత రంగం సిద్ధమైంది. ఇదే దేవుని కథ, ఇదే దేవుని నిజగాథ, ఇదే వాక్యం యొక్క గాథ, ఇదే మనలాంటి వారి యొక్క గాథ, ఇదే సృష్టి, పాపం, రక్షణ, విమోచనం గురించిన అద్భుతమైన గాథ. ఇది గతం, వర్తమానం, భవిష్యత్తును గురించి తెలియజేసే ఒక మహాగాథ. దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చిన వాగ్దానం మీకు గుర్తుందా? ఒక హీరో వస్తాడు, మీరు కోల్పోయింది తిరిగి తెస్తాడు. అదే హీరో గురించి దేవుడు దశాబ్దాలుగా ప్రవక్తలకు చెప్పించాడు. ప్రతి సందర్భంలో మరింత సమాచారం జోడించాడు, ప్రవచనాలు అందించాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వాక్యంగా పుట్టక మునిపే ఎంతోమంది ప్రవక్తలతో మాట్లాడాడు. ప్రజలు వేల ఏళ్ళు పాటు ఈ వాగ్దానం కోసం వింటూనే ఉన్నారు, ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనమంతా పాపంలో పడి మనల్ని మనమే రక్షించుకోలేకపోయాం. అందుకే దేవుడు ఒక రక్షకుడిని పంపబోతున్నాడు. ఈ రక్షకుడు అందరి ప్రవక్తల్లా కాకుండా అందరికంటే గొప్పవాడు అవుతాడు. దేవుని సొంత కుమారుడు. అదే ఈ వాక్యమే. దేవుడు అన్నిటినీ తెలిసినవాడు, ఆయన భవిష్యత్తును కూడా ఎరిగినవాడు. అన్నీ ఆయన ద్వారానే జరుగుతూ ఉన్నాయి. అందుకే ఆయన ప్రవక్తలతో భవిష్యత్తు సంగతులు చెప్పాడు. భవిష్యత్తు గురించి ఎరిగినవాడు మాత్రమే భవిష్యత్తు సంగతులను ప్రవక్తలతో సంభాషించగలడు. యెషయా అనే ప్రవక్తకు దేవుడు ఈ విధంగా చెప్పాడు: ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ మాటలు యెషయాకు దేవుడు ఆయన పుట్టక మునిపే ఎన్నో శతాబ్దాల కింద, క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందే ఈ మాటలు యెషయా భక్తుల ద్వారా తెలియజేశాడు. ఇది దేవుని కుమారుడు శిశువుగా పుడతాడని, తర్వాత ప్రపంచ రక్షకుడుగా పెరుగుతాడని ప్రకటించాడు. మేకా అనే ప్రవక్త కూడా ఈ విధంగా చెప్పాడు. బెత్లెహేములో ఈ రక్షకుడు పుడతాడని చాలా స్పష్టంగా మేకా అనే ప్రవక్త తన గ్రంథంలో రాశాడు. ప్రవక్తలు ఎన్నో వివరాలు చెప్పారు. దేవుడిచ్చిన ప్రతి ప్రవచనం ఒకదాని ఒకటి కలిపి మెషియా గురించి పూర్తిగా చెప్పబడ్డాయి. దేవుడు తన వాగ్దానాన్ని ఎప్పుడూ మర్చిపోడు. ఎన్నాళ్ళైనా పట్టినా ఆయన చెప్పింది నెరవేరుతుంది. ఎంత సమయం తీసుకున్నా ఆయన చెప్పిన మాటలో ఒకటి కూడా పొల్లిపోదు. బైబిల్లో దేవుడు ఏదైనా చెప్పినప్పుడు అది నిజమే జరుగుతుంది. దేవుడు ఆదాం ముందే, మానవ పతనానికి ముందే రక్షణ అనే ప్రణాళికల్ని నిర్ణయించాడు. మానవాళ్ళని రక్షించాలని ఆయన ముందే, సృష్టి రాకముందే నిర్ణయించాడు. యేసుని ఈ లోకానికి పంపాలన్నది ఆయన ముందస్తు నిర్ణయం. సృష్టి కూడా లేదప్పుడు. వాక్యమైన యేసు కాలాలు మొదలయ్యే ముందే దేవునితో ఉన్నవాడు. మనుషులను రక్షించడానికి భూమికి రాబోతున్నవాడు. దేవుని ప్రేమను చూపించడానికి, ఆయనపై విశ్వాసంతో ఎలా జీవించాలో నేర్పించడానికి రాబోతున్న ఏకైక రక్షకుడు. ప్రపంచం దేవుడు చేసిన అత్యంత గొప్ప వాగ్దానం నెరవేరబోతున్న దశలో నిలిచింది. సృష్టి నుంచి రక్షణ వరకు అన్ని దేవుని నిర్ణయం. మన పాపం మనల్ని రక్షణకు అర్హులు చేయలేదు. రక్షకుడిని పంపాలన్న నిర్ణయం పూర్తిగా దేవుని అధికారంలో ఉంది. ప్రవక్తలు అద్భుతాలు చేసినా అది వారిది కాదు, అది వాక్యముకున్న శక్తి. ప్రవచనం అచ్చు నిజమవడం దేవుని సార్వభౌమత్వానికి నిదర్శనం. పాపం అనంతమైంది కాబట్టి దానికి సామాన్య మనిషి వెల చెల్లించలేడు. దేవుని కుమారుడు మాత్రమే ఆ అనంత శిక్షను భరించగలడు. దేవుడు యేసును పంపాలని ముందే నిర్ణయించినందున పతనం కూడా దేవుని ఆలోచనలో ప్రణాళిక చేయబడింది. దాంట్లో ఆయన సార్వభౌమ జ్ఞానం బయటపడు. వాక్యం దేవుడిగానే ఉంటే మనల్ని రక్షించలేదు, మనిషిగానే ఉంటే అర్హత ఉండదు. అందుకే ఆయన దైవ మానవుడు అయ్యాడు, హీరో అయ్యాడు ఈ ప్రపంచ మానవాళి.